నిన్న అంతా జరిగిన తర్వాత నేను అడిగాను, ఏంటి అసలు ఏమి అంత రెచ్చిపోతున్నారు ఒక్కొక్కరు, ఇప్పుడు వరకు కనిపించని నాయకులు కూడా వచ్చి ఏందేందో మాట్లాడుతున్నారు అని అడిగితే, అసలు ఎస్వి మోహన్ రెడ్డి గారు చాలా సీనియర్ వ్యక్తి, ఆయనకి ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. స్క్రాప్ వాళ్ళని వేసుకొచ్చి పక్కన ఆయన మాట్లాడుతూ ఉంటే, ఆ స్క్రాప్తో మళ్ళా మాట్లాడిస్తుంటే, మరి నేను ఒకటే ప్రశ్న, దీని గురించి ఫైట్ చేస్తున్నారు మీరు? ఒకడు అంటాడు వైసీపీ నాయకుడు, ఇంకొక విషయం, నిన్న ఏదైతే ధర్నా చేశారో ఒక 200 మంది ఉండొచ్చు. ఆ 200 మందివి చిట్టా తీస్తే ప్రతి ఒక్కరి పేర్లు అక్కడ ఎవరున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కరి పేరు, వారి చిట్టా, వారి చరిత్ర అన్ని లిస్ట్ వచ్చాయి. దాంట్లో సగం మంది గంజాయి బ్యాచ్, ఇంకొంతమంది కిడ్నాప్ చేసేవాళ్ళు, ఇంకొంతమంది అటెంప్ట్ మర్డర్లు ఉన్న వాళ్ళు, ఇలాంటి బ్యాచ్ వేసుకొని ధర్నా చేస్తారు. అది ఏంటంటే పేరెత్తితే చాలు ఓ అని అరుస్తారు. అది ఎవరు పేరెత్తినా అరుస్తారు, మా పార్టీ వాళ్ళ పేర్లు ఎత్తినా అరుస్తారు, వాళ్ళ పార్టీ పేరెత్తినా అరుస్తారు. అంటే ఏమన్నా పేడు ఎన్నిసార్లు ఓ అని అరుస్తే ఏమన్నా డబ్బులు ఇస్తారో నాకైతే తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళు 50% ఎవరెవరు నా పైన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే గలీజ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఎవరో నాకు తెలుసు. నిన్న చాలా గొప్పగా బాలు అని ఒక మనిషి పేరెత్తి అన్యాయం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని అంటున్నారు. అసలు ఎవరు ఇతగాడు ఎవడు, ఆయన చరిత్ర ఏంటి? ఈరోజు ఎఫ్ఐఆర్లు, ఆయన పైన నమోదైన కేసులు, ఎఫ్ఐఆర్లు, ఇల్లీగల్ లిక్కర్ అయితేనేమి, ఆడవాళ్ళ విషయంలో అయితేనేమి ఎఫ్ఐఆర్లు. నాకు తెలిసిన విషయము, వాడి షర్ట్ ఇప్పి చూస్తే అంట మొత్తము 30-40 కార్ట్లు ఉంటాయంట, ఓ 10 మంది అమ్మాయిల పేర్లు ఉంటాయంట. ఆడు చేసేది ఏంటి అంటే అమ్మాయిలకు లైన్ వేయడము, వాళ్ళను హరాస్ చేయడము, బ్లాక్మెయిల్ చేయడము, హరాస్ చేయడము, ఇది వాళ్ళు చేసే పని. అట్లాగే మొన్న చనిపోయిన వ్యక్తి, నా కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ, నేను వాళ్ళని ఏమీ అనట్లేదు, కానీ అన్నీ కూడా ఇప్పుడు ఒక కంప్లైంట్ వచ్చినా కూడా, లేదంటే ఎవరైనా కంప్లైంట్ వచ్చినా కూడా అన్ని రికార్డెడ్ ఉంటాయి. ఒక అమ్మాయి 112కి కాల్ చేసి ఒక హరాస్మెంట్ కేసు ఫైల్ చేయాలా అనుకుంది, ఆ కాల్ రికార్డింగ్ కూడా ఉంది. ఆనాడు స్టేషన్లో ఆయన ఫోన్ తీసుకున్నారు. ఆ ఫోన్లో ఏంటిరా అని చూస్తే ఎంతో మంది అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ వీడియోస్ రికార్డ్ చేస్తూ, ఆ ఫోన్లో ఆ వీడియోస్ ఉన్నాయి, రికార్డ్ చేస్తూ గూగుల్ పే, ఫోన్ పే నుండి డబ్బులు తీసుకుంటూ బయటికి వచ్చింది. అది కేవలం అది బయటికి వచ్చింది అని చెప్పి ఆ ఉద్దేశంతో మరి ఏమైందో భయపడ్డాడో మరేమో, కానీ ఇది రాజకీయం చేశారు. నేను ఒకటే అడుగుతున్నా, సూసైడ్ లెటర్ అని చెప్తున్నారు, ఎక్కడుంది సూసైడ్ లెటర్? ఒక జెరాక్స్ కాపీ చూపించి, అసలు అది ఎవరు రాశారో కూడా తెలియదు, ఇన్వెస్టిగేషన్ టీంకి ఇవ్వమంటే ఒక జెరాక్స్ కాపీ ఇచ్చి ఒరిజినల్ లెటర్ ఇవ్వమంటే ఇంతవరకు ఆన్ రికార్డ్ ఒరిజినల్ సూసైడ్ లెటర్ ఇవ్వలేదు. ఎందుకు? ఇలాంటి వాళ్ళ కోసమా వైసీపీ వాళ్ళు ఇలాంటి అమ్మాయిలను వేధించి అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసే వెధవల కోసమా నిన్న ధర్నా చేసింది వైసీపీ వాళ్ళు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఏమంటారు, ఎక్కడో మొక్కేసి వచ్చినాడంట జైల్లో, 2014లోనే మొక్క వేసి వచ్చినాడంట, ఇప్పుడు మానేయి ఉంటదంట. నీకంత దూలం ఉంటే, అంత జిల ఉంటే, ఆ మొక్కను ఆ మానుగా మారిందా లేదా అని చూసుకోవడానికి పోవాలనుకుంటే పోయి చూసుకొని రా. నీకు ఎవరైనా డిగ్రీలు చెప్తారు, అరే నేను MBBS చేసిన, MD చేసిన, లేకపోతే ఇంజనీర్ చేసినానని. వీళ్ళు ఏంటంటే, నేను పుట్టినప్పటి నుంచి జైలే చూసిన, నేను పెరిగిన తర్వాత కూడా జైల్లోనే ఉన్నా, లేదు రిటైర్మెంట్ తర్వాత జైల్లోనే ఉంటాను. ఇదా రాజకీయం అంటే? ఇదా వీళ్ళు చేసేది? ఒక మినిస్టర్ గారి నింద వేసే ముందు 40 కోట్లు 20 కోట్లు కబ్జా చేసినారు అని నింద వేసే ముందు ప్రూఫ్స్ చూపి,
ప్రూఫ్స్ తో పాటు మాట్లాడితే నీ పైన నమ్మకం ఉంటది ప్రజలకు. ఒక ఆర్యవైశ్య కమ్యూనిటీకి సంబంధించిన ఒక మినిస్టర్, మనకందరికీ తెలుసు ఈ దేశంలోనే మొత్తం ఆర్యవైశ్యులు ఎవరైనా దేవుడికి భయపడి భక్తి ఉన్న వ్యక్తులు అంటే ఆర్యవైశ్యులు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఇటువంటి పని చేయరు. అది అంటాడు బిజినెస్లు ఉన్నాయి, వాళ్ళకి ఇన్ని కోట్ల డబ్బులు ఉన్నాయి, కానీ వాళ్ళ బిజినెస్లు వాళ్ళు కష్టపడి వాళ్ళు సంపాదించుకున్నారు, నీకేం సంబంధం అయ్యా? మళ్ళీ ఇంకో మాట కూడా అండ్రి, ఏందో నాకు అర్థం కాలే ఈ విషయం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్ గా వినాలి. కొంతమంది నాయకులంట తండ్రి పేరు పెట్టుకొని రాజకీయంలోకి వచ్చినారంట.